పట్టపగలు ఇంత ఘోరం జరిగితే 32-33 గంటలైంది, ఒక్క అరెస్ట్ లేదు. కనీసం అసలు సీసీ కెమెరాల్లో ఓపెన్ గా వాళ్ళు మాస్క్ కూడా తొడుక్కోలేదు ఆ దుండగులు. అయినా మీకు కనీసం వాళ్ళని పట్టుకునే తెలియలేదు. వెంటనే నాకాబందీ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎటుపోయినారు చూసుకొని ఎంత దూరం పోతారండి? సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే అర్ధగంటలో గంటలో స్పందిస్తే ఎంత దూరం పోతారు? విమానం వేసుకొని అయితే పారిపోరు కదా. ఎంత దూరం పోయినా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోతారు. ఇంతవరకు 32 గంటలు అయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు దొరకలేదంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఇది, ఎంత చేతగాని పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీసులు అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా రాజకీయ కక్ష సాధింపులకి లేదా కొనుగోలు కేంద్రాల కాడ రైతుల అవస్థలు చూసి మా నాయకులు ఇవాళ జీవన్ రెడ్డి గారు అక్కడ పూడూరులో ధర్నా చేస్తే మా రవిశంకర్ గారు అరెస్టు చేయడానికి మాత్రమే ఉంటారు. ప్రతిపక్షాలని అసలు పని చేయరా మీరు? శాంతి భద్రతలు నిర్వహించడం గాని కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపడానికి కొంత కార్యక్రమాలు గాని ఏమి చేయలేదు. కేవలం ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులు, అరెస్టులు, అడ్డమైన కేసులు. సోషల్ మీడియాలో ఇప్పుడే మా తమ్ముడు ధర్మపురి నుంచి తమ్ముడు వచ్చినాడు, చిన్న పిల్లోడు, మా విద్యార్థి నాయకుడు ప్రశాంత్ అబ్బాయి పేరు, కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అక్కడ ఆయనతో వచ్చిన మా సోదరుడు చెప్తా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి, అన్న పోలీసు ఆయన ఎస్ఐ గారు రోజు స్టేషన్ కన్నా పోతాడో లేదో కానీ రోజు తమ్ముడికి మాత్రం పొద్దున్నే వస్తాడు ఆయన దగ్గరికి అని చెప్తున్నాడు. ఇట్లున్నది పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో.